హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అందరికీ ఆఖరి శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. శుక్రవారం అయినా కానీ చూడండి ఎంత లేటుగా నిద్రలేచానో. టైం ఇప్పుడు 5:30, 6 అలాగా వస్తుంది. కొంచెం వీడియో తీయాలంటే అన్ని సెట్టింగ్లు అయితే రెడీ చేసుకోవడానికి ఒక పావు గంట టైం అయితే పట్టిద్ది. ఇంకా నేను నిద్రలేచి వచ్చేటప్పటికి నాకంటే ముందే కుక్కలన్నీ వచ్చేసి చూడండి మెట్ల దగ్గర ఎలా మడుగు మడుగు చేసేసినాయో. ఈ కుక్కలు మాత్రం ఇంతే, ఈ కుక్కలు మారవు, ఇవి ఇంతే. కుక్కల్ని తిడుతున్నాను అనుకోకండి, జంతు ప్రేమికులు ఉంటారు, మళ్ళీ నా మీద కామెంట్ రూపంలో ఇడ్చుకుపడతారు. నైటే ఊడ్చి ముగ్గు పెట్టుకుందాం అనుకున్నాను, కాకపోతే మళ్ళీ వర్షం వచ్చిద్దేమోనని ఊడవలేదు. ఈ మధ్య వర్షం పడట్లేదు, 2-3 రోజులు బట్టి వర్షాలు అయితే ఏమి లేవు, బాగా ఎండలు ఎక్కువగానే వస్తున్నాయి. కాకపోతే మళ్ళీ సడన్గా వర్షం వచ్చిద్దేమో, ఇంత కష్టపడి ముగ్గేసుకున్నదా మొత్తం పాడైపోయిద్దేమో, మళ్ళీ నైట్ కష్టపడి పని చేస్తామా, మళ్ళీ ఉదయం పూట నిద్ర లేచిన తర్వాత మళ్ళీ ముగ్గేసుకొని మెట్లు అవన్నీ పూజించుకోవాలంటే చాలా కష్టంగా అనిపించిద్ది. ఇంకా అందుకని ఎందుకులే అని చెప్పేసి ఉదయం పూటే వేస్తున్నాను. అందులో మన సబ్స్క్రైబర్లు కూడా అక్క నైట్ ముగ్గేయకూడదు, పాచి ముగ్గు అయిద్ది, ఇంకా అది ఇది అని అంటూ ఉంటారు కదా. సగం అందుకు కూడా భయపడిపోతున్నాను నైట్ ముగ్గేయటానికి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, మనకు తెలియని విషయాలు వాళ్ళు చెప్పినప్పుడు వినాలి. మనం కొన్ని విషయాలు వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్పినవి కూడా మనం వినాలి కదా. అందుకని ఎక్కువ శాతం నైట్ అయితే ముగ్గులు అసలుకే వేయట్లేదు. వర్షం అనే కాదు, ఇంకా అలవాటు అయిపోయింది నాకు కూడా, వేయట్లేదు. ఉదయం పూటే వేస్తున్నాను. కాకపోతే ఉదయం త్వరగా నిద్ర లేచే అలవాటు అయితే లేదు నాకు. పండగలప్పుడు అలా అయితే 5కి అలా నిద్రలేస్తాను. రెండో శుక్రవారం అప్పుడైతేనేమో కొంచెం వ్రతం అది చేసుకున్నాం కదా, పూజ ఇంకెక్కువ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి అప్పుడైతే త్వరగా నిద్రలేచాను. కానీ ఇప్పుడైతే అంత ఎక్కువ పూజ ఏం చేయట్లేదు. నార్మల్గా మనం రోజు ఇంట్లో దీపారాజన చేసుకుంటాం కదా, ఇంకా అలాగనే పూజ సింపుల్గానే చేస్తున్నాను. ఇంకా ప్రసాదాలు అవి అయితే ఏమీ చేయట్లేదు. ఇంట్లో వాళ్ళకు కూడా కొంచెం చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, అందుకనే ఏమైతే చేయట్లేదు. నేను ముగ్గులు వేసేటప్పటికి మా ఊర్లో వాళ్ళు చూడండి అప్పుడే పొలాలు కూడా వెళ్తున్నారు. చేలకు ముందేయటానికి వెళ్ళిపోతున్నారు. పొద్దున్నే వెళ్తారు ముందేయటానికి. మళ్ళీ ఎండబడ్డది అనుకోండి, ఎండలో ముందేయాలంటే కష్టంగా అనిపించుద్ది, అందుకని ఉదయాన్నే వెళ్తారు. అందరు చూడండి బైకుల మీద వెళ్ళిపోతున్నారు. నేను ముగ్గేసేటప్పటికి అందరు పొలాలు కూడా వెళ్తున్నారు. అలా ఉంది నా పని. మీరు మాత్రం పండగలప్పుడు త్వరగా నిద్రలేచి త్వరగా పనులన్నీ చేసుకోండి. నాలాగా లేటుగా నిద్ర లేచారంటే పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడతారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంకా కష్టంగా ఉంటుంది. నాకు నవీన్ స్కూల్కి వెళ్ళాలి, వాడికి లంచ్ బాక్స్ టిఫిన్స్ అన్నీ రెడీ చేయాలి. కాకపోతే 9 గంటలకల్లా పని అంతా చేసుకోగలుగుతాను లేటుగా నిద్ర లేచినా కానీ. పూజకి అది ప్రాసెస్ అంతా ఎక్కువేం చేయను, నార్మల్గా పూజ చేసుకుంటాను కదా, నాకు త్వరగా అయిపోయిద్ది. ఇంకా దేవుడి దగ్గర కూర్చొని ఎక్కువసేపు మంత్రాలు చదవటం అలా అయితే ఏం ఉండదు, నార్మల్గానే పూజ చేసుకుంటాను. అందుకనే నాకు పని త్వరగానే అయ్యిద్ది. లేటుగా నిద్ర లేచినా సరే 9 గంటలకల్లా పని అయిపోయిద్ది, పూజ చేసుకుంటాను. తర్వాత 10 గంటలకల్లా మొత్తం అయిపోయిద్ది. శ్రావణ మాసమే కదా, కొంచెం లేటుగా అయినా పూజ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏముండదు. ఏ పండగలకైనా కానీ 10 గంటలు 11 గంటలకు అలా పూజ చేసుకోవచ్చు. ఒక్క కార్తీక మాసంలోనే మనం తెల్లవారుజామునైతే పూజలు చేసుకోవాలి. మిగతా పండగలకి కొంచెం లేట్ అయినా సరే ఇబ్బంది ఉండదు. ఇంట్లో చిన్నపిల్లలు అది లేని వాళ్ళు ఇంకా చక్కగా ఉదయం పాచి పని అంతా అయిన తర్వాత పూజ అయితే చేసుకోవచ్చు. నాకేంటో ఇంట్లో పని మొత్తం అయిన తర్వాతే పూజ చేసుకోవటం ఇష్టం. ఇంట్లో పని అనేది పక్కన పెట్టేసి పూజ చేసుకొని మళ్ళీ తర్వాత ఇంట్లో పని చేసుకోవటం, బట్టలు ఉతుక్కోవటం, అంట్లు కడుక్కోవటం అలా అయితే నాకు నచ్చదు. ఇంటి పని మొత్తం అయిపోవాలి, అయిపోయి ఇల్లు అనేది క్లీన్గా ఉండాలి, అప్పుడు నేను పూజ చేసుకోవాలి. పూజ అయిపోయిన తర్వాత ఖాళీగా ప్రశాంతంగా కూర్చోవాలి. ఇంకా నాకు అలాగనే ఇష్టం, అందుకనే కొంచెం లేట్ అయినా సరే నేను ఈ విధంగానే చేసుకుంటాను. అది ఎవరెవరి ఇష్టంలేండి. కొంతమందికి ఉదయాన్నే పూజ చేసుకోవటం ఇష్టం. పనులనేవి కొంచెం పక్కన పెట్టేసి ముందు ఇల్లు ఊడ్చుకొని తుడుచుకొని పూజ చేసుకొని తర్వాత పనులు చేసుకుంటారు. నాకైతే అలా ఇష్టం ఉండదు. ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాతే పూజ అయితే చేసుకుంటాను. ముగ్గు అయితే ఎలా ఉంది? బాగుంది కదా, సింపుల్గా చాలా బాగుంది, చూడటానికి అందంగా ఉంది. నాకు వేయటానికి కూడా చాలా ఈజీగా అనిపించింది. యూట్యూబ్లో చూస్తాను, చూసి ఒక ముగ్గు అయితే సెలెక్షన్ చేసుకుంటాను. సింపుల్గా ఉండాలి, చూడటానికి అందంగా ఉండాలి. అలాంటిది నైటే సెలెక్షన్ చేసుకుంటాను నేను ముగ్గు. ఉదయం పూట అప్పటికప్పుడు సడన్గా చూసుకొని ముగ్గులు వేసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. అది కాక మనకు టైం కూడా లేట్ అయ్యిద్ది. ముగ్గులు అయితే కొంచెం పర్వాలేదు, బాగానే వేస్తాను. కాకపోతే నా అంతటా నేను క్రియేట్ చేసి ముగ్గేసే అంత టాలెంట్ అయితే లేదు. చూస్తాను ఎవరన్నా వేసిన ముగ్గులు యూట్యూబ్లో, అలా చూసి నచ్చిందనుకోండి దాన్ని 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకొని వేసుకుంటాను. ముగ్గు వేసుకోవాలన్నా ఏ పని చేయాలన్నా ముందు ప్లానింగ్ ఉండాలి.
నైటే మనం ఉదయాన్నే ఈ ముగ్గేసుకుందాము, ఇలా చేద్దాం పని అనేది ఒక ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మనం లేటుగా నిద్ర లేచినా సరే పనులనేవి త్వరగా చేసుకోగలుగుతాము. అందుకని నేను ముగ్గు కానీ ఏదైనా నైటే సెలెక్షన్ చేసుకుంటాను. కొంచెం లేటుగా నిద్ర లేచినా సరే పనులనేవి త్వరగా చేసుకోగలుగుతాను. టిఫిన్‌కి గూడా అంతేను. దోసల పిండి ఉంది. దోసల పిండి అయితే కలుపుతున్నాను. ఇంక ఈరోజైతే పప్పు వండుతున్నాను. టమాటా పప్పు. ఆకుకూర పప్పు అయితే చేద్దామనుకున్నాను. కానీ నవీన్ టమాటా పప్పు కావాలన్నాడు. టమాటాలు చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయిరా, కేజీ ₹60 అలా ఉన్నాయి అని చెప్పినా గానీ, కాదు నాకు టమాటా పప్పే కావాలి. చాలా రోజులవుతుంది టమాటా పప్పు తినక అని అడిగాడు పాపం. ఇంకా పిల్లలు అడిగినప్పుడు మనం కాదంటామా? కాకపోతే ఒక పావు కేజీ తెప్పిస్తే ఎంతవుతాయి? ₹20 గదా అని తెప్పిచ్చాను. షాప్‌కి ఉదయం పూట ఎళ్ళమంటే నవీన్ అస్సలకి ఎళ్ళడు, గొడవ చేస్తాడు. వాడికి అవసరం కదా! అందుకని ఇంక టమాటాలైతే తీసుకొచ్చాడు. పావు కేజీ టమాటాలు తీసుకొచ్చాడు. నేను చెప్తే అయితే సరిగ్గా వినడు గానీ, మా ఇంటి దగ్గర ఎవరైనా షాప్‌కెళ్ళమని చెప్తే చక్కగా ఎళ్లి తీసుకొస్తాడు. అందులో మన మధ్య తరగతి వాళ్ళం పొదుపులో ముందుంటాం గదా! టమాటాలు పావు కేజీ తెచ్చినా అందులో ఒకటైతే దాచిపెట్టాను. కొంచెం పెద్ద టమాటా తీసి దాచిపెట్టేసి ఇంకా 3 టమాటాలైతే పప్పులో ఏశాను. 3 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరకాయలేసి పప్పయితే చేశాను. అన్నీ టమాటాలేయటానికి ప్రాణం ఒప్పదు గదా! ఒకటుందనుకోండి, రేపు దేంట్లో ఒక దాంట్లో కలిపేసి కూరలాగా చేసుకోవచ్చు గదా! అందుకోసం. పొదుపు చేయాలంటే మన ఆడవాళ్ళ తర్వాతే ఎవరైనా గానీ. టిఫిన్ కూడా దోసలు పోసాను. దోసలు ఈరోజు చూశారు కదా, మందంగా దిబ్బ రొట్టెలాగా పోసాను. నవీన్‌కి అలా కావాలంట. సాయంత్రం పూట స్నాక్స్‌కి ఇలా దిబ్బ రొట్టెలాగా పోసి కొన్ని ఉల్లిపాయలేసి కారం వేసి ఇచ్చాను. అవైతే బాగా నచ్చినాయంట. ఇంక ఉదయం పూట కూడా ఇలాగనే చేయమంటే ఇంక ఇలాగనే చేసి ఇచ్చాను. నాకు కూడా పని తేలిగ్గా అయిపోయింది కదా! ఇలాంటి దోసలు అనుకోండి, పిల్లలు 1, 2 అంతకంటే తినరు. 2 కూడా తినలేరు, కష్టంగా ఉంటుంది. నార్మల్ దోసలు అనుకోండి ఇంకా 1, 2 ఎక్కువ పోయాల్సి వచ్చిద్ది. కొంచెం టైం పట్టిద్ది కదా! నాకు త్వరగా పని అయిపోయిద్దిలే అని చెప్పేసి ఇంక ఇలా పోసిచ్చాను. పప్పు అంటే నాకు కూడా ఇష్టమే. కాకపోతే ఈ మధ్య పప్పు తింటుంటే కొంచెం గ్యాస్ వస్తుంది. ఇదివరకు లేదు కానీ ఇప్పుడు కొంచెం గ్యాస్ అనేది ఎక్కువగా వస్తుంది. పప్పు తిన్నా, బంగాళదుంప తిన్నా కానీ, కొంచెం కొబ్బరి పచ్చడి అలా తిన్నా కానీ గ్యాస్ ప్రాబ్లం అనేది ఎక్కువగా వస్తుంది. ఇంకా వయసు పైన పడే కొద్దీ తిండి విషయంలో కూడా మనం కొంచెం జాగ్రత్త తీసుకోవటం మంచిది. ఇష్టం కదా అని ఇంకా అదే పనిగా తినకూడదు. కొబ్బరి పచ్చడి అయితే మా ఇంట్లో ఎవరు తినరు, పిల్లలు తినరు, ఇంకా మా ఆయన తినడు, ఎవరు తినరు అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేనే 2, 3 రోజులు తిన్నా. అందువల్ల కొంచెం గ్యాస్ ప్రాబ్లం అయితే వచ్చింది. ఎంత హాట్ వాటర్ తాగినా కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏ ఫుడ్ తింటున్నాము దాంట్లో కూడా ఉంటుంది కదా మన హెల్త్ అనేది. అందుకనే 40 ఇయర్స్ వస్తున్నాయి కాబట్టి కొంచెం హెల్త్ విషయంలో కేర్ తీసుకోవడం చాలా మంచిది. గిట్టనివి తినకుండా ఉండటం అయితే బెస్ట్. నోటి రుచి కోసం తిన్నామనుకోండి తర్వాత ఇబ్బంది పడతాము. ఇంక ఈరోజు కూడా పప్పు కూడా గ్యాస్ వచ్చింది. కానీ ఇంక అప్పుడప్పుడు తప్పదు కదా, ఏదో ఒక పూట 2 పూటలు అయితే తినొచ్చు. మరీ ఇష్టం కదా అని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరిన్ని రోజులు తినకూడదు. ఇంకా మనకు కూడా అంత అరుగుదల అయితే ఉండదు ఏజ్ పైన పడే కొద్దీ. అంట్లయితే మొత్తం కడిగేసాను. అంట్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. చట్నీ కూడా ఏం చేయలేదు. ఇంక నవీన్‌కి కారం వేసి ఉల్లిపాయలేసి ఇచ్చాను కదా! వాడు చట్నీ వద్దంటే ఇంక అసలు చట్నీ చేయాల్సిన అవసరమే ఉండదు. ఒక పని తప్పిద్దనుకుంటున్నాను. మేమైతే ఏదైనా తింటామండి. ఏదైనా తిని అడ్జస్ట్ అవుతాము. మా ఆయనకు కూడా అంతే, ఏదైనా తింటాడు. ఒక్కటి గిట్టనియి పప్పు, బంగాళదుంప అలాంటివి తినరు కానీ కాదమయ్యి కారం వేసి నెయ్యేసి ఇచ్చినా తింటారు. అంట్లు పని, బట్టల పని అయిపోయిన వెంటనే ఇల్లు మొత్తం కసువులైతే ఊడుస్తున్నాను. ఈ 2 పనులు అయిపోయేటప్పటికి 8:30 అలాగా వచ్చింది. ఇంక ఇల్లు ఊడ్చి తుడిచేటప్పటికి ఒక అరగంట టైం అయితే పట్టిద్ది. 9 కల్లా ఇంట్లో పని మొత్తం అయిపోయిద్ది. ఓన్లీ ఇల్లు వట్టుకే ఊడుస్తాను. గొంతులు అవైతే ఊడవను. రోజు అనుకోండి గొంతులు అవన్నీ శుభ్రంగా ఊడుస్తాను. ఇంక ఈ రోజైతే ఊడవను. గొంతులు అవన్నీ అయితే సాయంత్రం పూట ఊడుస్తాను. ఉదయం పూట పనులు త్వరగా అయిపోవాలి కదా, అందుకోసమని సాయంత్రమే ఊడుస్తాను. ఇల్లు ఊడ్చేటప్పుడు కూడా రోజుట్లాగా అన్నీ దులుపుకుంటా అలా అయితే ఊడవను కదా, ముందు రోజే అన్నీ దులుపుకుంటాము. అందులో శుక్రవారం పూట ఎక్కువ దులపటాలు, క్లీన్ చేయటాలు అవన్నీ చేయకూడదు కదా. ఇంకా నార్మల్గా బండ్ల మీద ఊడటమే కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదు. 10 నిమిషాల్లో ఇల్లు అయితే కసులు ఊడ్చుకోవచ్చు. చిన్నిళ్ళే కదా, ఎక్కువ టైం అయితే పట్టదు. ఇల్లు మొత్తం ఊడ్చేసి ఇంకా బండ్లైతే తుడుస్తున్నాను. బండ్లు తుడిచేటప్పుడు ముందు కొంచెం నీళ్ళైతే జీలకరిస్తాను. ఒక డబ్బాతో నీళ్ళైతే సపరేట్గా తీసుకుంటాను. తీసుకొని ఇంక ఇల్లు మొత్తం నీళ్ళన్నీ జీలకరించేసి తర్వాత ఇంక బండ్ల తుడిచే కర్ర ఉంది కదా, బకెట్లో నీళ్ళైతే తీసుకొస్తా. ఏ గదికి ఆ గది తుడుస్తాను. తుడవటం అయిపోయిన తర్వాత ఇంక వెంటనే మళ్ళీ కర్ర అనేది మళ్ళీ జాడిచ్చేసి శుభ్రంగా పిండేసి మళ్ళీ వేరే గది అనేది తుడుస్తాను. అంతేగాని ఈ కర్ర పెట్టే మొత్తం గదులన్నీ తుడవను. అలా తుడిచామనుకోండి బండ్లు అనేవి మురికి మురికిగా ఉంటాయి. తుడిచేటప్పుడే మనం
కొంచెం నీట్గా తుడుచుకున్నాం అనుకోండి 2-3 సార్లు తుడవాల్సిన అవసరం ఉండదు. ఒక్కసారి తుడిచినా కానీ బండలు అనేవి చాలా నీట్గా ఉంటాయి. ఇంక ఇందులో కొంచెం షాంపూ నీళ్ళు కానీ సర్పు నీళ్ళు కానీ అయితే వేసుకుంటాను. బండ్ల మీద ఏదన్నా జిడ్డు మరకలు ఉన్నా కూడా పోతాయి. బండ్లు నీట్గా శుభ్రంగా ఉంటాయి. ఇంకెటువంటి లిక్విడ్స్ కూడా ఏమీ వాడాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో పని అయిపోయిన వెంటనే ఇంకా స్నానం అయితే చేసి బయట వరండాలో ఇంక ఇదిగోండి పూజిస్తున్నాను. ఈరోజు బయట మెట్లు అవన్నీ అయితే పూజించలేదు. నిద్ర లేచేటప్పటికి లేట్ అయిందనే కాదులేండి, కొంచెం గ్యాస్ వచ్చి ఇబ్బందిగా ఉందని చెప్పాను కదా, అందుకని బయట మెట్లు ఇంకా అవన్నీ అయితే పూజించలేదు. లేటుగా నిద్ర లేచినా సరే నార్మల్గా ఉంటే పూజిస్తాను. ఇంకా ఏంటో కొంచెం బాగలేదులే అని చెప్పేసి ఇంకా పూజించలేదు. మరీ శుక్రవారం కదా, ఇంకా అస్సలు పూజించకపోతే బాగుండదులే అని చెప్పేసి బయట అయితే పూజిస్తున్నాను. శుక్రవారం అంటే ఇంట్లో పసుపు ఉండాల్సిందే. ఇంట్లో గడపలకి వాకిళ్ళకి పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుంటేనే ఆ రోజు పండగ అనిపించిద్ది. పండగ కల కూడా వచ్చిద్ది. చూడటానికి కూడా ఇల్లు అనేది చాలా అందంగా ఉంటుంది. అందుకనే ఈరోజు ఇంకా బయట వరండా వాడికి అయితే ఇంకా పసుపు రాసి బొట్లు అయితే పెట్టి చిన్న ముగ్గు మెలిక ముగ్గు అయితే వేసాను. ఇంకా వరండా పూజ చేశాను కదా, ఇంకా కాళ్ళకు కూడా పసుపు రాసుకుంటున్నాను. ఇంకా ఇంట్లో ఎక్కడ పసుపు రాసే పని లేదనుకున్నప్పుడు ఇంకా లాస్ట్లో అయితే కాళ్ళకు రాసుకుంటాను. కాళ్ళకు రాసిన పసుపు అనేది మనం ఇంకెక్కడ పూజించకూడదు కదా, ఇంకా దాన్ని వాడము. ఇంకా అందుకని లాస్ట్లో కాళ్ళకైతే పసుపు రాసుకుంటున్నాను. శుక్రవారం రోజు ముత్తైదులుగా ఇలా పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని పూలు పెట్టుకొని చేతి నిండా గాజులు వేసుకుంటే ఇంకా అదే కదండి మనకు లక్ష్మీ కళ. శుక్రవారం రోజు చేతి నిండా మట్టి గాజులు వేసుకుంటేనే బాగుంటుంది. మామూలుగా రాళ్ళ గాజులు అవి ఉంటాయి కదా, సైడ్ గాజులు డిజైన్ గాజులు అలాంటివి కాకుండా శుక్రవారం రోజు ఇలా చేతి నిండా మట్టి గాజులు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా అలాంటివి డిజైన్ గాజులు వేసుకున్నా కానీ మట్టి గాజులు కూడా కొన్ని వేసుకుంటే బాగుంటుంది. ఇంకా నేనైతే రెడీ అయ్యి ఇంక ఇదిగోండి కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటున్నాను. మనదీప వర్ణం పూజ అప్పుడు ఒక సిస్టర్ అయితే అడిగింది, అక్క ఏంటి కుంకుమ బొట్టు పెట్టుకోలేదని. కుంకుమ బొట్టు పెట్టుకోకుండా అసలు పూజ ఎలా చేసుకుంటామండి, చేసుకోం కదా. కుంకుమ బొట్టు పాపట్లో పెట్టుకుంటాము, మామూలుగా నుదుటి దగ్గర పెట్టుకుంటాను. కాకపోతే వీడియోలో కనిపించలేదేమో. రోజు కుంకుమ బొట్టు పెట్టుకున్నా పెట్టుకోపోయినా కానీ ఇలాంటి పండగలప్పుడు పూజ చేసేటప్పుడు మాత్రం కుంకుమ బొట్టు పెట్టుకోకుండా ఎలా పూజ చేస్తాము, తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాల్సిందే. పూజ కూడా చాలా సింపుల్గా అయితే చేస్తున్నాను. ఇంకా ప్రసాదంగా అయితేనేమో కాయ ఒకటి పెట్టాను, బత్తాకాయ ఒకటి పెట్టాను. పూలు కూడా మల్లెపూలు ఉంటే మా ఇంటి దగ్గర ఇంకా మల్లెపూలు కొన్ని కోసుకొచ్చి దేవుడికి పూలు అయితే పెట్టాను. శుక్రవారం కదా అని ప్రత్యేకంగా పూజ చేసింది అయితే ఏమి లేదు. ఎప్పుడు పూజలు ఎలా చేసుకుంటామో ఇంకా అలాగనే సింపుల్గానే చేశాను. లాస్ట్ వారం రోజు నా పనులు పూజ అయితే ఇలా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్